దేవుడి నైవేద్యం ప్రతిఫలం. దేవాలయాలకు ఖాళీ చేతులతో వెళితే మన పనులు అసంపూర్తిగానే ఉంటాయి అంటారు. అందుకే పండు, కొబ్బరికాయ, పూలు, పూజా సామాగ్రిని తీసుకువెళ్ళి పూజ చేస్తే మన మనసుకు కూడా సంతోషం కలుగుతుంది. ఏ పండు తీసుకుని వెళ్ళి నైవేద్యం చేస్తే ఏ ఫలితం వస్తుందో ఒకసారి చూద్దాం. చిన్న అరటి. నిలిచిన పనులు ముందుకు సాగుతాయి, త్వరగా పనులు పూర్తవుతాయి. అరటి గుజ్జు. రుణ విముక్తి, రావాల్సిన సొమ్ము, నష్టపోయిన డబ్బు తిరిగొస్తాయి. ప్రభుత్వానికి అధికంగా కట్టిన పన్ను, డబ్బు సైతం తిరిగొస్తుంది. పెండ్లి తదితర శుభకార్యాలకు సకాలంలో నగదు అందుతుంది. హఠాత్తుగా నగదు మంజూరవుతుంది. కొబ్బరికాయ. పనులు సులభ సాధ్యం. అనుకున్న రీతిలోనే పనులు నెరవేరుతాయి. పై అధికారుల నుంచి ఎటువంటి సమస్యలు రావు. స్నేహపూర్వకంగా పనులు జరుగుతాయి. సపోటా పండు. వివాహాది శుభకార్యాల విషయంలో ఎదురయ్యే చికాకులు తొలగిపోతాయి. సంబంధాలు ఖాయమవుతాయి. కమలాఫలం. చిరకాలంగా నిలిచిన పనులు నెరవేరుతాయి. నమ్మకమైన వ్యక్తులు ముందుకొచ్చి సహాయపడతారు. మామిడి పండు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నగదు ఎటువంటి సమస్య లేకుండా వస్తుంది. గణపతికి మామిడి పండు సమర్పిస్తే గృహ నిర్మాణ సమస్యలు తీరతాయి. బకాయిలు చెల్లించడానికి కావాల్సిన సొమ్ము సకాలంలో వస్తుంది. గణపతి హోమం చేయించి మామిడి పండును పూర్ణాహుతి చేయిస్తే చిట్టీల వ్యవహారాలు చక్కబడతాయి. ఇష్టదైవానికి తేనె, మామిడి రసాలతో నైవేద్యం సమర్పించి దాన్నందరికీ పంచి మీరు కూడా సేవిస్తే మోసం చేసిన వారిలో మార్పు మొదలవుతుంది. ఇష్టదైవానికి మామిడి పండు, అంజూర పండ్లను నైవేద్యంగా సమర్పించి దాన్ని రజస్వల కాని ఆడపిల్లలకు తినిపిస్తే త్వరగా రజస్వలవుతారు అని నమ్మకం. ఎటువంటి సమస్యలు రావు అంటారు. అంజూర పండు. అనారోగ్య సమస్యలు తీరతాయి. స్వల్ప రక్తపోటు ఉన్నవారికి మంచిది. కాళ్ల నొప్పులు తగ్గుతాయి. రోగ నివారణ సంకల్పాన్ని చెప్పుకొని సుమంగళిలకు తాంబూలంలో సమర్పిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. సంకల్పం ఎవరి పేరున చెబుతారో వారు తినకూడదు. గణపతికి నైవేద్యంగా పెడితే మరింత ఆరోగ్య ఫలాలు పొందుతాయి. నేరేడు పండు. నేరేడు పండును నైవేద్యంగా ఇస్తే నీరసం, నిస్సత్తువ తగ్గుముఖం పడతాయి. శనీశ్వరుడికి ప్రసాదంగా పెడితే వెన్ను, నడుం, మోకాళ్ల నొప్పులు మాయమవుతాయి. బిచ్చగాళ్లకు దానం చేస్తే దరిద్రం దరిచేరదు. పనులు నిరాటంకంగా సాగుతాయి. భోజనంతో పాటు నేరేడు పండును వడ్డిస్తే అన్నపానీయాలకు లోటుండదు. రోజు నేరేడు పండును తింటే ఆరోగ్య సమస్యలు ఉండవు. పనస పండు. శత్రుజయం కలుగుతుంది. శత్రువులు మిత్రులుగా మారతారు. రోగ నివారణతో పాటు కష్టాలు తొలగుతాయి. ఆపిల్ పండు. సకల రోగాలు, సర్వ కష్టాలు తొలగిపోతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు ప్రాప్తిస్తాయి. దరిద్ర బాధ ఉండదు. ద్రాక్ష పండ్లు. దానం చేస్తే పక్షపాత రోగాలు త్వరగా నయమవుతాయి. దేవుడికి ప్రసాదంగా పెడితే సుఖ సంతోషాలు కలుగుతాయి. జామ పండు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. గణపతికి నైవేద్యంగా పెడితే గ్యాస్ట్రిక్, ఉదర సంబంధిత వ్యాధులు నయమవుతాయి. దేవీ నైవేద్యంగా ఉంచితే చక్కెర వ్యాధుల నుండి ఉపశమనం, సంతాన ప్రాప్తి, దాంపత్య కలహాలు తొలగుతాయి. పెళ్లి కాని యువతులతో ముత్తైదువులకు పెడితే పెళ్లి ఆటంకాలు సమసిపోతాయి. జామ, కమలా పండ్లు రసాలతో రుద్రాభిషేకం చేస్తే పనులు చురుగ్గా సాగుతాయి. గణపతికి పంచామృత అభిషేకం చేసి జామ పండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారం లాభసాటిగా సాగుతుంది.